నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అసెంబ్లీ ప్రాంగణంలో చీఫ్ విప్ల కోసం నిర్మించిన భవనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఈ భవనంలో చీఫ్ విప్ల కోసం 16 క్యాబిన్లు అదేవిధంగా డైనింగ్ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ స్పీకర్ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని మంత్రి డాక్టర్ నారాయణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో పూర్తి చేయగలిగామని తెలిపారు. సుమారు 5 కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టగా కేవలం 3,57,00,000 రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని వివరించారు. ఈ భవన నిర్మాణం పూర్తి చేయడంలో సహకరించిన మంత్రివర్యులు నారాయణ గారికి, పయ్యావుల కేశవ్కి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మీడియా పాయింట్కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రి డాక్టర్ పి నారాయణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, విప్పు ఆంజనేయులు, రెడ్డెప్ప, మాధవి, శాసనసభ్యులు పాల్గొన్నారు. నిర్లక్ష్యానికి గురైనటువంటి భావం ఈ భవనాన్ని వారిలో తీసుకురావాలని ఉద్దేశంతో ఆలోచించి మన నారాయణ గారు, మినిస్టర్ గారు, ఏసీ గారు, మినిస్టర్ గారితో సమర్థించారు. కూడా ఈ పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి చీఫ్ విప్లతో ఉన్నారు. వారు కూడా రూల్స్ ఉన్నారు కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది. మరి ముందుగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా దీనికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నాం మేము. అయితే 3,57,00,000 రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీన్ దాన్ని కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది. అలాగే అది పైన 16 ఛాంబర్స్ పెట్టాం. ఇప్పుడు మీరు చూశారు ఈ విషయంలో నిర్మాణం చేపట్టే విషయంలో పూర్తిగా నారాయణ గారు అయితే నేను లేకపోయినా 2-3 సార్లు చూసాను. ఊళ్ళో లేనప్పుడు కూడా అంత తీసుకొని దీనికి నిర్మాణం చేశారు. నారాయణ గారికి సహకరించి నారాయణ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మీడియా వారికి కూడా ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సిట్టింగ్ కి మీకు నోట్స్ రాసుకోవడానికి కానీ, కూర్చోడానికి కానీ అన్ని ఏర్పాటు చేయాలని, ఇంకా చేయవలసిన ఫర్నిచర్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ అది కూడా తెలిసి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ, మరి ఈ రోజు మా అందరూ కూడా ఆనందదాయక విషయం. వారికి పూర్తిగా సహకరించినటువంటి అలాగే టీఐడి స్టాఫ్ కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ రోజు పర్యవేక్షణ చేసి త్వరగా పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మా సెక్రటరీ గారు కూడా నిత్యం పర్యవేక్షణ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు సహకరించినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నానండి. అలాగే పెద్దలతో ఉన్నారు కాబట్టి అలాగే మీరు కూడా చిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సంక్రమించిన ఈ భవనాన్ని పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే స్పీకర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ స్థితికి తీసుకొచ్చారు. నిరంతరం ఇక్కడి పనులను పర్యవేక్షిస్తూ పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారితో సంప్రదిస్తూ, శాసన వ్యవహారాల శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారి సలహాలు స్వీకరిస్తూ, అనుక్షణం దీన్ని పర్యవేక్షిస్తూ దీన్ని ఆధునికంగా ఈ స్థితికి తీసుకొచ్చారు స్పీకర్ గారు. వారికి శాసన వ్యవస్థ సచివాలయం తరఫున కృతజ్ఞతలు. గౌరవ స్పీకర్ గారు పూర్తి చేశారు. దీనికి యాక్చువల్గా స్పీకర్ గారు నాకు మరోసారి చెప్పారు. నేను ఇప్పుడు చూసి యాక్చువల్గా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళతో చెప్పి కంప్లీట్ చేయించారు. యాక్చువల్గా ఛాంబర్స్ యాక్చువల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డైనింగ్ తర్వాత వచ్చి మీడియా ఈ 3 ఏర్పాటు చేశారు. ఈ విధంగా యాక్చువల్గా అంటే ముందుగా తెలిసింటే చేస్తూ యాక్చువల్ గా ఇది
అనుకున్న కాంట్రాక్ట్ ఎవరైతే ఉండాలో కాంట్రాక్ట్ ఇచ్చారో అతను యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేశారు. అతనికి చెప్పి చేయించాం కొన్ని కన్వీనియంట్ ఉండేటట్టుగా. అసెంబ్లీ ఏదైతే మనం కడుతున్నామో దాన్ని యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ గా స్టార్ట్ చేశారు. దానికి యాక్చువల్ గా స్పీకర్ గారు మరియు ఎమ్మెల్యే అందరూ కూడా చూడటం జరిగింది. మళ్ళీ ఒకసారి యాక్చువల్ గా మరోసారి అందరికీ చూపించమని మినిస్టర్ గారు కేసు గారు శాసనసభ్యులు అడిగారు. త్వరలో అందరికి చూపించి అదే మార్పు చేరుకుంటారు. శాసనసభ సౌకర్యాల కల్పన కోసం ఈరోజు ఈ భవంతిని ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో స్పీకర్ గారి చొరవ ప్రత్యేకంగా అభినందనీయం. నారాయణ గారు మరీ ముఖ్యంగా వెంటబడి చేయించడంలో నారాయణ గారు అన్నింటిలో ఉంటారు, ఇందులో కూడా చేశారు. అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటది అనే దానికి ఎగ్జాంపుల్. రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది. 5 కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ ని 3.5 కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడా దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిదే నా లక్ష్యం. అది శాసన వ్యవస్థ కావచ్చు, ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు కావచ్చు, ప్రతి దగ్గర కూడా దుబారా లేకుండా చేయాలనేటువంటిది మా దగ్గర నుంచే ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఎక్కడైతే జమా ఖర్చులు ఇస్తామో శాసనసభకి అక్కడి నుంచే ఖర్చు ఆదా అనేటువంటి దానికి మన కళ్ళ ముందు కనపడతా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ స్పీకర్ గారు ఇందాక ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఇచ్చేటువంటి రూపాయే కాబట్టి ఇది ఖచ్చితంగా శాసనసభ వ్యవస్థకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన.